గగనానికి అటువైపు నువ్వు, ఇటువైపు నేను. నిన్ను తాకిన ప్రతి చంద్రకిరణం అడిగింది ఆ సూర్యుడెక్కడని. ఈ నది జ్ఞాపకాల్లో నువ్వు ఇంకా ప్రవహిస్తూనే ఉన్నావని చెప్పాను. బ్రో ఈ కాఫీ షాప్ ఓనర్ చావ కొడుతున్నాడు బ్రో. ఇంకెన్ని రోజులు చేస్తారని కాస్త నువ్వు మాట్లాడు బ్రో. రోజు టార్చర్ అయిపోతుంది ఇంతో. రైట్ చేసుకో బ్రో. వాడు కనిపించినంత సీరియస్ ఏం కాదు కానీ నేను చూసుకుంటాను. నువ్వు చిల్లో. ఈరోజు ఎంతమంది అమ్మాయిలు వస్తున్నారు? మొత్తం 5 మంది అమ్మాయిలు వచ్చారు బ్రో. సరే, నువ్వు మొత్తం రెడీ చేసి పెట్టు, నేను వచ్చేస్తాను. Your device is connected. I'm itching, I'm getting it, I'm not stopping, I'm bitching, I'm mission, ambition, yeah, you just wishing, I'm getting it, I'm scratching, I'm itching, you're wishing, I'm itching, you wishing, my mainstream ambition, you dreaming, you scheming, but I'm on it, I'm leaning, you listen, I'm not dissing, but I'm here to rock around on mission, it's like this, coast to coast, we get the rhyme and style that rocks the most, it's like this, come on get it, come on, get down, don't sweat it like this. గుడ్ మార్నింగ్. మార్నింగ్ బ్రో. అందరూ వచ్చారు? ఆల్ సెట్? యా ఆల్ సెట్ బ్రో, రెడీ. సీన్ పేపర్ ఇచ్చావా? ఇచ్చాను బ్రో. సిచ్యువేషన్ అండ్ మూడ్ ఎక్స్ప్లెయిన్ చేసావా? ఎక్స్ప్లెయిన్ చేసా బ్రో. వీళ్ళు చాలా బెటర్ ఉన్నారు. అందరూ తలా ఒక కాఫీ కూడా తాగారు. కాఫీ అంటే గుర్తొచ్చింది, నాకు బ్లాక్ కాఫీ చెప్పు. చూసిన జాలీలో కాఫీ తీసుకురా కాఫీ పార్ట్నర్. నువ్వు పోషినా? యా బ్రో. రేయ్ ఏంట్రా అందరు ఇంటి సభ్యుల్లో ఒక దగ్గర చేరారు? ఏంటి పనులు లేవా? మాకు చిన్న రోల్ ఇస్తామన్నారు సార్. అన్నాడా? వెరీ గుడ్. అందుకేనా స్టైల్ గా క్యాప్ వేసుకొని తయారయ్యో? నీ తలకాయ వెనకాల ఎక్కడ అవుట్ ఫోకస్ లో పడేస్తారా? ఈ సినిమా వాళ్ళ మాటలుంటే అడుక్క తింటావు. వెళ్ళి బ్లాక్ కాఫీ పట్టరా పో. ఇది వదిలే. రేయ్ మీరు తీసే షార్ట్ ఫిల్మ్ ఆడిషన్ సెట్ 2 months చేస్తే రేపు పెద్ద సినిమా ఆఫర్ వస్తే ఎన్నేళ్ళు తీస్తారా? చేసే పనిలో పర్ఫెక్షన్ ఉండాలి. కరెక్ట్ బ్రో. ఎల్లో లైట్ పెన్ రైట్ చేయి. యా బ్రో. ఇది పర్ఫెక్షన్ కాదురా, పైత్యం. పైత్యం అంటారు దీన్ని. అరే నువ్వు డైరెక్టర్ అయ్యే లోపు ఈ కెఫే నా చేతి ఎత్తేయించి ఏ సినిమా స్టూడియో ముందో మంచి టీ కొట్టు పెట్టిస్తావు కదరా? అదే కదా నీ ప్లాన్. ఈ ఆడిషన్స్ కి ఇప్పుడు దాకా 100 మందికి పైగా వచ్చారు బ్రో. వాళ్ళందరి ముందు నీ కాఫీ షాప్ బ్రాండింగ్ అయినట్టే కదా. నా కెఫే పేరేంటి బ్రో? కాఫిన్. కాఫీన్ ఏంటి బ్రో? కాఫీన్ ఏంటి? అరే కాఫీ ఇన్, కాఫీ ఇన్. కాఫీన్ అంటే శవపేటిక. అదే బ్రో. ఓకే రెడీ, పిలిచేసే. యా బ్రో. హలో. సీన్ చేద్దారా? యా. ఎనీ డౌట్స్? నో. రెడీ, స్టార్ట్ కెమెరా. రోలింగ్ బ్రో. యాక్షన్. నేను అమ్మాయిని, అభివృద్ధి చెందిన దేశంలో అభ్యుదయ భావాలు కలిగిన ఆడ మనిషిని, నలువైపులా నిండుకున్న భయం అనే చీకటికి క్రాంతి చీర కట్టిన అందరిలాంటి అందమైన మనిషిని. డైలాగ్ కరెక్ట్. ఇప్పుడు యాక్ట్ చేస్తారా? యాక్టే చేశాను. చాలా ఫ్లాట్గా ఉంది, ఫీల్ అవ్వట్లేదు. డైలాగ్ని బై హార్ట్ చేయొద్దు, సబ్ కాన్షియస్ మైండ్లో పెట్టుకోండి, అప్పుడే ఫ్లోలో వస్తుంది. యాక్షన్.
నేను ఒక అమ్మాయిని. అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో అభ్యుదయ భావాలు కలిగిన ఒక ఆడ మనిషిని. నలువైపులా నిండుకున్న భయము అనే చీకటికి క్రాంతి చీర కట్టిన అందరిలాంటి ఒక ఆడ మనిషిని. అంటే ఇంతకుముందు న్యూస్ ఛానల్స్లో పనిచేసేవారా? అవును, మీకెలా తెలుసు? మిమ్మల్ని టీవీలో చూసానులేండి. నేను ఒక అందమైన అమ్మాయిని, అభివృద్ధి చెందిన కంట్రీలో ఆడపిల్లని. డైలాగ్ అది కాదు, కొంచెం చూసుకొని కరెక్ట్గా చెప్పండి. ఓకే. యాక్చువల్లీ నేను చాలా షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేశాను. బ్యాన్ చేయకముందు టిక్టాక్లో స్టార్ని కూడా. ఎప్పుడు ఎవరికి ఆడిషన్ ఇవ్వలేదు. ఐ కెన్ డైరెక్ట్లీ కమ్ టు ద షూట్. ఇవన్నీ అవసరమా? మీకు మేకప్ మీద ప్యాకప్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మీ పర్ఫార్మెన్స్ మీద లేదు. యూ మే లీవ్ నౌ. నేను ఒక అమ్మాయిని, అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో అభ్యుదయ భావాలు కలిగిన ఒక ఆడ మనిషిని. నలువైపులా నిండుకున్న భయం అనే చీకటికి క్రాంతి చీర కట్టిన అందరిలాంటి ఒక అందమైన మనిషిని. గుడ్, బాగుంది. గివ్ మీ సమ్ టైం. మా టీం త్వరలో మీకు టచ్లోకి వస్తారు. రే రే రే, ఆ అమ్మాయి బాగుంది కదరా, పెట్టేసుకో. అమ్మాయి బాగానే ఉంది కానీ నా క్యారెక్టర్ దాని కాదు. షిష్ టూ క్లీషే. రే టూ మచ్ రా. ఏం తక్కువైందిరా అమ్మాయికి? తెల్లగా ఉంది, హైట్ బాగుంది, డైలాగ్స్ బాగా చెప్తోంది. రే రే, ఇంకేం కావాలరా? ఒక నటుడు లేదా నటి అంటే తెల్లగా ఉంటాం, హైట్ బాగుంటాం, రోజుకోసారి జిమ్కి వెళ్ళటం, వారానికి ఒకసారి సెలూన్కి వెళ్ళటం కాదు. మరి ఆంగికం, వాచకం, సాత్వికం, ఆహార్యం. ఆహారం? ఆహారం అంటే ఆహార్యం రా. ఆహార్యం, బాడీ లాంగ్వేజ్. ఆంగికం. No. She's a drama queen. Yeah. తర్వాత she started crying in the cab. ఆ క్యాబ్ డ్రైవర్ మోహన్ చూడాలి. ఓ మై గాడ్, మేడం మేడం ప్లీజ్ మేడం అనుకుంటూ బయటపడి చచ్చిపోయాడు. వాచకం. చూసుకోలేదు. రిలాక్స్. సారీ మ్యామ్. టెన్షన్ మत लो. చూసుకోలేదు. हो गया? సారీ మ్యామ్. That's okay.